అధికార పార్టీ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఉమ్మడి జిల్లా నుంచి 2 మంత్రులు, 2 విప్లు, 1 ఎంపీ, 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్న పార్టీని నడిపే సరైన నాయకుడు లేని దుస్థితిలో ఉన్నట్లు కనపడుతోంది. సరైన నాయకుడు లేక ఇన్ఛార్జ్ కానరాక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్న కాంగ్రెస్ వర్గ పోరుపై S6 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కానే నావలా మారిపోయింది. పెద్ద దిక్కు లేకపోవడంతో అంతర్గత పోరు బహిర్గతం అవుతుంది. అంత్యనిష్ఠురం కన్నా అధినిష్ఠురం మేర నానుడిని దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాలను పట్టించుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు, చొరవ తీసుకునేందుకు PCC పెద్దలు సాధించకపోవడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసహనం AICC కార్యదర్శి ముందు నాయకులు ప్రదర్శించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో అన్ని చోట్ల గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలతో హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారింది. గ్రూప్ తగాదాలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. పార్టీలో నాయకుల మధ్య రోజుకొక చోట విభేదాలు బగ్గుమంటున్నాయి. కొత్తగా చేరికలేమో గానీ ఉన్న నేతల మధ్య సమన్వయం లేక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఏకంగా AICC కార్యదర్శి సమక్షంలోనే ఉమ్మడి జిల్లాలో బాహాబాహికి దిగడం గమనార్హం. కరీంనగర్ జిల్లా వాసి అయిన పొన్నం ప్రభాకర్ గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు మంత్రి పదవిలో చోటు దక్కింది. సిద్దిపేట జిల్లాకు చెందిన మంత్రి అయినప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కొంత భాగం కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండడంతో పొన్నం తన సొంత జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడాన్ని ఓ వర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు కరీంనగర్ ప్రస్తుత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య అంతరం ఉందనేది అందరికీ తెలిసిందే. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న నేరెళ్ల శారదకు క్యాబినెట్ ర్యాంకును పొన్నం కారణంగానే తొలగించారనే విమర్శ ఆమె వర్గీయుల నుంచి వినిపిస్తోంది. పొన్నంకు సన్నిహితంగా ఉండే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మంత్రి జోక్యాన్ని వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని కూడా పార్టీ శ్రేణుల నుంచి టాక్. ఇక కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ పార్టీ సంస్థాగత సమావేశంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయకుండా ఏ పనులు జరగకుండా ఓ వ్యక్తి హైదరాబాద్లో అడ్డుకుంటున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించే పురుమల్ల వ్యాఖ్యానాలు చేశారంటూ పేర్కొంటున్నారు. దీంతో పొన్నం వర్గం AICC నేతల ముందే బాహాబాహికి దిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్కు సీనియర్ నేత పత్తి కృష్ణారెడ్డి నుంచి మద్దతు లేకపోగా మానకొండూరు నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మాట తీరులో అటు సీనియర్ నేతల్లో ఇటు కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్కు సంబంధాలు ఉన్నా లేకున్నా ఆయన వ్యతిరేకుల సంఖ్య మాత్రం జిల్లాలో హుస్నాబాద్లో రోజు రోజుకు పెరిగిపోతోందని మాత్రం చెప్పక తప్పదు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడంలోనూ క్యాడర్ను సఖ్యత కుదుర్చడంలోనూ అటు మంత్రి ఇటు DCC అధ్యక్షులు విఫలమయ్యారనే టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా మంత్రినే బాధ్యుడిని చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండగా ఆయన పని ఆయన చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. జిల్లా మొత్తంలో ఉన్న 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు కాంగ్రెస్ గెలవగా అక్కడ కూడా ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య దూరం ఉన్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ యోధుడు కాక మనవడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆయన వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎంపీ అయిన వంశీకృష్ణకు ప్రాధాన్యత కల్పించడం లేదంటూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కాళేశ్వరం పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీవార్ సంచలనం రేపింది. గతంలోనే ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియా ముందు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. పార్టీ పరంగా జరిగిన కార్యక్రమాల్లో కూడా ఎంపీకి ఆహ్వానం లేకపోవడంతో దళితుడిని వివక్ష చూపుతున్నారా అనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సిరిసిల్ల జిల్లాలో సీనియర్ నేత మహేందర్ రెడ్డి ఆది శ్రీనివాస్ పెద్ద దిక్కుగా ఉండగా ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని కార్యకర్తలను ముందుటి నడిపిస్తున్నారు. జిల్లాలో వర్గపోరు లేకున్నా కార్యకర్తలకు అంటిముట్టినట్లుగా ఉండడంతో మహేందర్ రెడ్డిపై సొంత క్యాడర్లో వ్యతిరేకత మొదలైంది. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కార్యకర్తలను సమాయత్తం చేస్తుంటే సీనియర్ నేత తీరుతో క్యాడర్లో జోష్ లేక పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. వీరిరువి పంచాయతీ నడుమ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ నలిగిపోతున్నారు. జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడం జీవన్ రెడ్డికి ఒక్క మాటని చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంతో జరిగిన పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేని జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ను సమయం దొరికినప్పుడల్లా తన మనసులోని మాటలను వెళ్లకక్కుతున్నారు. అయితే తానేం తక్కువ కాదంటూ సంజయ్ సైతం ధీటుగా కౌంటర్ అటాక్తో జీవన్ రెడ్డి పైకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సంస్కరణలు అమలు చేయకపోతే రానున్న కాలంలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని కార్యకర్తల్లో ఉత్సాహం మురకలు వేసేలా అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు కార్యకర్తలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితులపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న ముఖ్య నేతలంతా ఇతర జిల్లాలకే పరిమితం కావడంతో మంత్రులు శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాతో అనుబంధం పెనవేసుకుని ఉన్నారు. అయితే పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేతలకు అప్పగించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పరిస్థితి అగమగోచరంగా మారే ప్రమాదం ఉంది. ఇది రానున్న ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించినట్లయితే ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ న్యూస్, కరీంనగర్.